హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం పెయింటో పెన్స్ కంపెనీకి. నేను మీ నవీన్ కుమార్. మళ్ళీ ఒక కొత్త ప్రోడక్ట్ నుంచి మార్కెట్లోకి పెయింటో పెన్స్ ద్వారా వచ్చాము. దాని పేరు వెట్ షీల్డ్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వెట్ షీల్డ్ ఏంటంటే, ఎక్కడైతే మనకి టూ వే వాటర్ ప్రూఫింగ్ చేయాలి ఆర్ టూ వే ప్రెషర్ వస్తుంది వాటర్ది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అనుకుంటే అక్కడ ఇది మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్లో ఏం జరుగుతుంది అంటే, మనకి వాటర్ అనేది లోపల స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఏవైతే స్విమ్మింగ్ పూల్ బౌండరీ వాల్స్ ఉంటాయో, అది లోపల ఉన్న వాటర్ బయటకు వెళ్ళకుండా, అండ్ స్విమ్మింగ్ పూల్ ఆ వాల్కి అటువైపు అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్విమ్మింగ్ పూల్ అక్కడ వాటర్ లోపల రాకుండా అనేది మనం కాపాడాలి. అంటే లోపల వాటర్ బయటకు వెళ్ళొద్దు, బయట వాటర్ లోపలికి రాకూడదు స్విమ్మింగ్ పూల్లో. ఎందుకంటే వాటర్ బయటది లోపలికి వస్తే కంటామినేట్ అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే, ఆ పర్టికులర్ వాల్కి మనం ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే చాలా వరకు ఏమవుతుందంటే, స్విమ్మింగ్ పూల్లో ఇష్యూస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మెయింటెనెన్స్ ఇష్యూస్ చాలా వచ్చి లోపల ఉన్న వాటర్ తగ్గిపోవడము, లేకుంటే బయట ఉన్న వాటర్ లోపలికి వచ్చి కంటామినేట్ అయిపోయి స్విమ్మింగ్ పూల్ యూసేజ్ అవ్వకుండా అనేది ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ని మనం అరికట్టడానికి మనము వెట్ షీల్డ్ అనేది యూజ్ చేయొచ్చు. సో వెట్ షీల్డ్ బయట అంటే పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్, టూ సైడ్స్ కూడా దీన్ని మనము ఒక అరికడుతుంది, ఎలాంటి వాటర్ లోపలికి ఫ్లో అవ్వకుండా. ఇది ఏంటంటే, జనరల్గా అప్లికేషన్ ఎలా చేయాలి అంటే, ఇది ఒక పౌడర్ ఫామ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ పౌడర్ ఫామ్లో వచ్చింది, దీన్ని టూ వేస్లో మీరు అప్లై చేయొచ్చు. ఒకటి విత్ బ్రష్ అండ్ ఇంకొకటి విత్ స్ప్రే. వెన్ యూ ఆర్ అప్లయింగ్ విత్ బ్రష్ అంటే బ్రష్తో మీరు అప్లై చేసేటప్పుడు దీన్ని ఒక రేషియోలో మిక్స్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు స్ప్రే చేసినప్పుడు ఒక రేషియోలో చేయాలి. బ్రష్తో చేసినప్పుడు మీరు 5:2 రేషియోలో చేయాలి. అంటే 5 parts ఆఫ్ పౌడర్కి 2 parts ఆఫ్ లిక్విడ్ కలిపి మనం చేయాలి. అదేవిధంగా మీరు స్ప్రేలో చేస్తేనేమో 5:3లో చేయాలి. అంటే 5 parts ఆఫ్ పౌడర్కి 3 parts ఆఫ్ లిక్విడ్ని కలిపేసి మనము చేయాలి. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి 25 kgs SKUలో మాత్రమే అవైలబుల్ ఉంది. బట్ మీకు బల్క్లో రిక్వైర్మెంట్ ఉంది అంటే SKUs అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఓన్లీ 25 kgs SKU మాత్రమే ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఇది ఒక 2 coats అప్లై చేస్తాం మనము. అప్లై చేసినప్పుడు ఈ 2 coats అప్లై చేసినప్పుడు 1 coatకి అండ్ సెకండ్ కోట్కి మధ్యన గ్యాప్ మాత్రం 24 hours ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 1 day ఉండాలి. ఉంటే దాని ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది దాని మీద. అంతేకాదు ఫ్రెండ్స్, మామూలుగా క్యూరింగ్ అనేది 2 to 3 times క్యూరింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా కూడా సర్ఫేస్ ప్రిపరేషన్ అనేది మ్యాండేటరీ. సో సర్ఫేస్ ప్రిపరేషన్ ప్రాపర్గా చేసుకొని, ఎక్కడ డస్ట్ కానీ ఎలాంటి క్రాక్స్ కానీ ఏమీ లేకుండా మొత్తం చూసుకొని, మన పెయింట్ క్రాక్ పెయింట్ ద్వారా క్రాక్స్ ఫిల్ చేసేసి అన్నీ సెట్ చేసేసి అండులేషన్స్ లేకుండా చూసుకొని ఈ ప్రోడక్ట్ అనేది మీరు వాడచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా కెమికల్ ఫ్రీ. అంటే ఇది వాటర్ బేస్డ్. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే మనం స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఉంటుంది, మనం స్విమ్మింగ్ పూల్లో దిగేసి స్విమ్మింగ్ చేస్తుంటాము, ఆ వాటర్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఒకవేళ కెమికల్ బేస్డ్ అయితే ఆ కెమికల్ టాక్సిక్ అవుతే ఎట్లానే భయము బాధ ఎలాంటివి, ఎందుకంటే ఇది ఒక వాటర్ బేస్డ్ ప్రోడక్ట్ మాత్రమే. సో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇట్ ఈస్ అ నాన్ టాక్సిక్ ప్రోడక్ట్. అండ్ దీంట్లో ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లో యూజ్ చేస్తున్నాం, దీంట్లో లెడ్ అనేది వాడట్లేదు మేము. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది ఒక యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా. అంటే ఈ ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత మీకు ఎక్కడ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఎక్కడ కూడా మీకు ఫామ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది దాన్ని కంట్రోల్ చేస్తుంది, రెసిస్ట్ చేస్తుంది. బేసిక్గా దీన్ని మనం ఎక్కడ వాడచ్చు అంటే, మీకు స్విమ్మింగ్ పూల్లో కానీ లేకపోతే రీటైనింగ్ వాల్స్లో కానీ దీన్ని వాడచ్చు మనం. ఎందుకంటే రీటైనింగ్ వాల్ అయినా సరే మీకు బయట నుంచి ప్రెషర్ ఉంటుంది అండ్ లోపల నుంచి ప్రెషర్ ఉంటుంది. సో బయట వాటర్ లోపలికి రాకూడదు. అండ్ లోపల ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో బయట వల్ల వచ్చిన లీకేజ్ వల్ల లోపల ఇబ్బంది కాకుండా వెట్ షీల్డ్ని మనం వాడచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, రాఫ్ట్ అంటే బేసిక్గా ఎక్కడైతే మీకు వాటర్ టేబుల్ ఉందో, అంటే మీకు ఒక 2 to 3 meters అబౌవ్ ది రాఫ్ట్ మీకు వాటర్ పైకి రావద్దు, ఎస్పెషల్లీ పార్కింగ్ ఏరియాస్లో అన్న దగ్గర కూడా వెట్ షీల్డ్ వాడచ్చు. అంటే మనకి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో, ఇప్పుడు సెల్లార్లో కలెక్ట్ అయ్యే వాటర్ అది కింద రాఫ్ట్లో దిగి రాఫ్ట్ని ఫుటింగ్ని డ్యామేజ్ చేయకుండా కాపాడటానికి పైన పార్కింగ్లో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా రాఫ్ట్ పైన వచ్చిన వాటర్ని పైకి వెళ్ళకుండా, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వెళ్ళకుండా ఇది కాపాడటానికి మనం వెట్ షీల్డ్ వాడచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని మీకు కావాల్సిన SKU బల్క్లో ఆర్డర్ పెడితే దొరుకుతుంది. అదేవిధంగా 25 kgs ఏదైతే మనం
చెప్తున్నాము. ఈ SKU మీరు ఆర్డర్ చేయండి. దీని ఫర్దర్ టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు కంపెనీని కాంటాక్ట్ చేయొచ్చు. కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేసి మీరు మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆర్ హెల్ప్ లైన్కి కాల్ చేసి మీరు దీని డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.